హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేయండి. వీడియో చూస్తేనే అర్థమై ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అనేసి. మామిడికాయ ఊరగాయ వేస్తున్నాను. ముందుగా నేను 4 కిలో మామిడికాయ, పెద్ద మామిడికాయ తీసుకున్నా. బాగా కండలు ఉండాలి, కాయ బాగా పెద్దదిగా ఉంటేనే, కండ బాగుంటేనే ఊరగాయ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నేను 1 గంట ముందుగానే అది బాగా నీళ్ళు వేసి నానబెట్టేసేయాలి. నానబెట్టిన తర్వాత బాగా గట్టిగా ఉన్నది కాయ తీసుకోవాలి. ఆ తర్వాత ఇది బాగా శుద్ధంగా కడిగి బాగా తొడసాలి. తడి అనేది ఉండకూడదు. బాగా తొడసి కొంతసేపు ఆరనిచ్చి ఆ తర్వాత ముక్కలుగా చిన్న ముక్కలు మనకు ఎంత సైజులో కావాలో, నేను మాత్రం చిన్న సైజు 3 మీడియం, మరి అంత పెద్ద ముక్కలు లేకుండా చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కట్ చేసేసేయాలి. ఇది కరెక్ట్ సైజు. మరి అంత పెద్దదిగా ఉండ కూడా బాగుండదు. చిన్నదిగా ఉన్నింది అనుకోండి బిన్నది మెత్తబడిపోతుంది. అందుకనేసి మీడియం సైజులోనే ఉండాలి. అయిపోయింది. మామిడికాయ ముక్కలు కట్ చేసేసినారు, ముక్కలు చేసేసిన అయిపోయింది. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా ముందుగా నేను పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలో నేను 1/4 కిలో, 4 కిలో మామిడికాయకు 1/4 కిలో ఆవాలు తీసుకున్నా. ఇది కూడా బాగా కొద్దిగా లైట్గా వేయించుకొని, మాడిపోకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇది కూడా వేయించుకోవాలి. బాగా వేయించి పక్కన ఎత్తిపెట్టి చల్లారించుకోవాలి. దాంతోపాటే మెంతులు కూడా తీసుకోవాలి. మెంతులు వచ్చి 100 గ్రాములు తీసుకున్నాను నేను. 4 కిలో మామిడికి 100 గ్రాములు సరిపోతుంది. ఇది కూడా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుని ఇది కూడా పక్కన ఎత్తి పెట్టేసి, ఆ తర్వాత ఒట్టి మిరపకాయ నేను పౌడర్ వేయకుండా, నేను ఇంట్లోనే ఒట్టి మిరపకాయ నేను పొడి కొట్టి నేనే వేస్తాను. అందుకనేసి ఇది కూడా కొద్దిగా మనం వేయించుకుంటే కొద్దిగా వేడైతే సరిపోతుంది. మరి అంత కలర్ చేంజ్ కావాల్సిన అవసరం లేదు. అది ఎరుపు కలర్ అట్లే ఉండాలి. కొద్దిగా అట్లా లైట్గా వేడి చేసుకొని ఆ తర్వాత కాడలన్నీ తీసేసేయాలి. మొత్తం కాడలన్నీ తీసేసిన తర్వాత చల్లారించుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పౌడర్ బాగా మెత్తగా పౌడర్ పట్టేసేయాలి. చూడండి, దీనికి కావాల్సిన ఇంతే. వెల్లుల్లి కూడా తీసుకున్నాను. పసుపు, వెల్లుల్లి అది కూడా కొద్దిగా లాస్ట్లో చూపిస్తాను. చూడండి, వెల్లుల్లి కూడా వేసి అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా దాన్ని పొడి కొట్టుకొని ఇది కూడా వేసి పొడి కొట్టేస్తున్నా. చూడండి, అయిపోయింది. ఆవపిండి కూడా పొడి కొట్టేసిన. ఇది కూడా బాగా మెత్తగా నూరుకోవాలి. బరక లేకుండా మనం అంగళ్ళలో తీసుకున్న పౌడర్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా మనం పౌడర్ పట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఆవపిండి, మెంతిపిండి, దానికి కావాల్సిన కారం నేను చూపించిన కొద్దిగా తక్కువ ఉంది. మళ్ళీ ఇంకొకసారి నేను కలుపుతాను. అది కూడా ఇంకొకసారి 2 సార్లు మిక్సీ పట్టి కలిపినాను నేను. దానికి కావాల్సిన ఉప్పు కూడా సరిపోయిన వేసుకోవాలి. నూనె కూడా నేను ఉప్పు ఎట్లా అంటే నేను 1 కేజీ పెద్ద ఉప్పు, కళ్ళు ఉప్పు తీసుకున్నా. 1 కేజీ ఉప్పులో దానిలో కొద్దిగా తగ్గించి ఒకవేళ తక్కువ పడితే ఆ తర్వాత కలుపుకోవచ్చులే అనేసి నేను కొద్దిగా తీసేసిన. మొత్తం 1 కేజీ మైన వేయలేదు. కొద్దిగా తీసి పక్కనే పెట్టేసి 3/4 కేజీ మైన వేసిన. నూనె కూడా కొద్దిగా లైట్గా ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసి అది కూడా చల్లారించిన తర్వాతనే ఆయిల్ కూడా వేసి కలపాలి. నేను ఆయిల్ ఏం వేయాలంటే అది కూడా ఆవాల ఆయిలే తీసుకున్నా. దానిలో ఇది కూడా నల్లకొట్టి వేసిన. నేను కొద్దిగా పసుపు, ఉల్లి కూడా నల్లకొట్టి వేసిన. ఉల్లి కొద్దిగా తక్కువ ఉంది, అది కూడా మళ్ళీ వచ్చి కలుపుతాను. నేను చూపించిన ఉల్లి వచ్చి చాలా తక్కువ ఉంది. 1/4 కిలో మైన వేయాలి. 4 కిలో 1/4 కిలో. చూడండి, అన్నీ కలిపేసిన తర్వాత డబ్బాలో కూడా వేసేసినాను. చూడండి, మళ్ళీ నేను ఇంకొక వీడియో పెడతాను. 3 రోజుల తర్వాత చూస్తా మళ్ళీ ఎట్లా ఉందో. అప్పుడు కూడా మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను.